పిఆర్సీని వెంటనే పిఆర్సీని వెంటనే వెంటనే జై తపస్ జై తపస్ జై తపస్ పిఆర్సీ రిపోర్ట్ వెంటనే పిఆర్సీ రిపోర్ట్ వెంటనే పెండింగ్ తీయాలని వెంటనే పెండింగ్ తీయాలని వెంటనే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బలగం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ గారి కార్యాలయం ముందైతే జిల్లా ప్రాంత ఉపాధ్యాయ సంఘం వారైతే ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మనం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అసలు వారి డిమాండ్లు ఏంటి, మరి వారు ఇక్కడ ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నారు అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు డాక్టర్ రమేష్. నేను తెలంగాణ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ సంఘం స్టేట్ కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు తపస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ధర్నా చేపట్టడం జరిగింది. ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుల యొక్క సమస్యలని తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని, అదేవిధంగా పెండింగ్ డిఏలు కానీ తర్వాత పిఆర్సీ వెంటనే ప్రకటించాలని కోరుతూ మోడల్ స్కూలులో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలి. దాన్ని తక్షణమే 010 పద్దు కింద ఉపాధ్యాయులకు వేతనాలు ఇచ్చినట్లయితే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే అంశంలో ఆదర్శ పాఠశాలను కూడా 194 ఆదర్శ పాఠశాలను కూడా అందులో చేర్చుకోవడం జరిగింది. దానికి చేర్చుకున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తామని చెప్తున్నారు. 2027-28 అకాడమిక్ ఇయర్కి దాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. కానీ వాటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇంతవరకు ప్రొవైడ్ చేయలేదు. సో వాటిని తక్షణమే ప్రొవైడ్ చేయాలంటే, పెండింగ్ డిఏలని పిఆర్సీని ప్రకటించాలంటే తక్షణమే ప్రభుత్వం స్పందించి వీటిపైన ఒక కమిటీ లాంటివి వేసేసి పిఆర్సీ వేసినటువంటి కమిటీ యొక్క రిపోర్ట్ తెచ్చుకొని ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ కోల్పోయినటువంటి వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆదర్శ పాఠశాలలో 43 ఫ్యామిలీస్ వాళ్ళు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. వాళ్ళకి కంపెన్సేషన్ కింద ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు కానీ ఇవ్వాలని కోరుతూ, సిపిఎస్ అమౌంట్ ఇప్పటికి కూడా 2014 నుంచి 2018 జూన్ వరకు కూడా అది మన స్టేట్ అకౌంట్లోనే ఉంది. దాన్ని కూడా తక్షణమే వాటిని తీసుకొని సిపిఎస్ అకౌంట్లో చేర్చాల్సిందిగా కోరుతూ ప్రధాన డిమాండ్ చేయడం జరుగుతుంది.